నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో పాదయాత్ర అంటే పదయాత్ర అని అంటాం అనమాట. సో బాంబే నుంచి షిరిడి వరకు నడిచాము. సో టోటల్గా ఒక 80 పీపుల్ అయితే ఉన్నాం అనమాట. సో చాలా బాగా జరిగింది. 9 రోజులు మేము నడవాలన్నమాట. 23rd నుంచి 31st వరకు, డిసెంబర్ 23rd నుంచి 31st వరకు నడిచామన్నమాట. సో ఒక్కొక్క రోజుకి ఒక 25 to 30 కిలోమీటర్స్ అలాగే నడిచాం. ఒక 2 days అయితే కొంచెం ఎక్కువగా ఉంది అనమాట. అంటే సో అది ఏంటంటే ఘాట్ రోడ్, అంటే కొంచెం రోడ్ ఏంటంటే హైట్లో ఉంటుంది. అంటే ఘాట్ రోడ్ అంటే కొండ మీద రోడ్స్ ఉంటాయి కదా, అలాంటి రోడ్డులో అంటే కసారా ఘాట్ అని, అలాగే సిన్నర్ ఘాట్ అని, గోటి అని, సో ఇలాంటి ఘాట్ ఏరియాలో నడవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యామో, ఏ ప్లేస్లో స్టార్ట్ అయ్యామో, అలాగే ఎక్కడ వరకు నడిచామో అన్నది లిస్ట్ అంతా నేను ఇప్పుడు చెప్తానమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం టైర్డ్గా ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఒక షెల్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే బోరివిల్లీ అని బాంబేలో అక్కడ స్టార్ట్ అయ్యాం అనమాట. బోరివిల్లీ తర్వాత ఆఫ్టర్నూన్ భోజనానికి ఒక స్కూల్లో ఆపి అక్కడే భోజనాలన్నీ అయిపోయాయి అన్నమాట. సో మళ్ళీ నడవడం స్టార్ట్ చేసి నైట్ ఒక హాల్ట్ ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా 7:30 to 8 మధ్యలో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ముందే బుక్ చేసేస్తారనమాట. అదే టైంలోకి అందరూ రీచ్ అయిపోతూ ఉంటాము. సో నైట్ హాల్ట్ ఏంటంటే బాల్కూమ్ అని ఒక ప్లేస్లో ఆపారనమాట. సో ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ ఆగిన తర్వాత అక్కడ నైట్ హాల్ట్ చేసుకుని అక్కడే భోజనాలు కూడా వెళ్ళి అక్కడే రెడీ చేసేస్తూ ఉంటారనమాట. సో బాల్కూమ్ అంటే ఏంటంటే ఒక దత్త మందిర్ అనమాట. సో దాంట్లో భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కూమ్ అంటే దత్త మందిర్ నుంచి మేము స్టార్ట్ అయ్యి నడుస్తూ స్నాక్స్ అవన్నీ అయిపోయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి ఒక అమ్మవారి గుడి అంటే దుర్గాదేవి గుడిలో హాల్ట్ చేసాము. సో ఆ ప్లేస్ పేరు ఏంటంటే దామన్గావ్ అనమాట, దామన్గావ్. సో అక్కడ ఆగిన తర్వాత అక్కడ కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నైట్ హాల్ట్ ఏంటంటే ఒక రిసార్ట్ దొరికిందనమాట. రిసార్ట్లో ఉన్నాం. సో అదేంటంటే శాంగ్రీలా రిసార్ట్ అనమాట. సో ఈ ఫుల్ ట్రిప్ అంతట్లో ఒక్కటి మాత్రం ఏంటంటే శాంగ్రీలా రిసార్ట్ ఒకటి ఉంది. మిగతా అవన్నీ కూడా గుడుల్లోనే కానీ, సత్రం కానీ, లేదంటే పెద్ద స్కూల్స్ ఉంటాయి కదా, వాటిల్లో అలాగ మాకు ఉండడానికి ఇచ్చారనమాట. వీళ్ళు ముందే బుక్ చేసేసి ఉంచుతారు. సో చాలా బాగుంది అలా కూడా. సో అన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చూసామన్నమాట. దీంట్లో చాలా ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం మధ్యలో కష్టం అనిపించినా అదేమీ అసలు తెలియలేదు తర్వాత. సో కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ నడిచి అవన్నీ చేసేసరికి ఇవన్నీ ముందువి ఆ పెయిన్స్ అవన్నీ కూడా మర్చిపోతూ ఉండేవాళ్ళం అనమాట. సో శాంగ్రీలా రిసార్ట్ చాలా బాగుండేది. మాకందరికీ ఒక పెద్ద హాల్ ఇచ్చారనమాట. ఆ హాల్లోనే అందరం పడుకున్నాము. అక్కడే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేస్తున్నాం. సో రోజు ఏంటంటే ఒక 2-2:30 కల్లా లేచేవాళ్ళం అనమాట అందరూ. సో 2:30కి లేచినా కూడా అందరూ కూడా 4-4:30 లోపల అందరూ కూడా రెడీ అయిపోయి ఉంటారనమాట. సో స్నానాలన్నీ అయిపోయి, సో 4:30 నుంచి బాబా ఆరతి చేస్తారు. సో అందరూ కూడా ఆరతి టైంలో కూర్చుంటారనమాట. అది అయిపోయిన తర్వాత అది ఒక 1 hour ఉంటుంది. ఆ తర్వాత ఒక టీ టైం అనమాట. మార్నింగ్ టీ ఆర్ కాఫీ రెండు ఉండేవి, ప్లస్ బిస్కెట్స్ అని, రస్కులని అవన్నీ కూడా ఉండేవన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత 5:30-6 లోపుని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే, సో షాహాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ఖర్డి అని ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ కూడా భోజనాలు అయిన తర్వాత మళ్ళీ నడిచిన తర్వాత నైట్ హాల్ట్ ఏంటంటే సాయి సంస్థాన్ అది ఒక ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్ ఏంటంటే కసారా బార్డర్ అనమాట. అది బార్డర్లో స్టే చేసాము నైట్. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే కసారా ఘాట్ స్టార్ట్ అయ్యాం కదా, అది ఫుల్ డే ఒక 40-42 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. సో అది కంప్లీట్గా నడవడానికి ఆల్మోస్ట్ హోల్ డే పట్టింది. కొంచెం లంచ్ కూడా ఆ ఒక్కరోజు అయితే కాస్త లేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఘాట్ రోడ్లో మనకి ఎక్కడ మధ్యలో హాల్ట్ చేయడానికి ఉండదన్నమాట. జస్ట్ అలాగ నుంచోవడమే తప్పితే మనం ఎక్కడ కూర్చుని టిఫిన్స్ తిని కానీ అలాంటివి ఏమీ మనకి అవ్వదన్నమాట. సో కసారా ఘాట్ అన్నది. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కిందకి వచ్చేసిన తర్వాత ఘాట్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గుడి అనమాట. అంటే ఘాటన్ దేవి అని అంటారనమాట. అంటే ఘాట్ రోడ్కి మనకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా
ఘాట్ రోడ్లో ఎలాంటి ప్రాబ్లం ఏం రాకుండా చూసేది అమ్మవారు అని అంటారు. అక్కడ విలేజ్లో ఉండే అమ్మవారు అనమాట. అంటే గ్రామ దేవత అంటాం కదండి, అలాగా. సో ఘాటన్ దేవి అనమాట. సో కంప్లీట్గా ఘాట్ రోడ్ అయిపోయిన తర్వాత మనకేంటంటే ఘాటన్ దేవి అని ఒక గుడి వస్తుంది అనమాట. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్టే చేసామన్నమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అయ్యి ఇంకొక 4 to 5 kilometers ముందుకు వెళ్తే మనకి మెయిన్ హాల్ట్ వస్తుందన్నమాట. సో ఘాట్ రోడ్ తర్వాత ఘాటన్ దేవి మేము దర్శనం చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకొక 3 to 4 kilometers or 5 kilometers మళ్ళీ నడిచి అప్పుడు మెయిన్ హాల్ట్ చేసాం కదండి. ఆ భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు నడవడం స్టార్ట్ చేసి ఒక 4 o'clock నడిస్తే 7:30 వరకు కంటిన్యూస్గా నడిచాం. ఆ ప్లేస్ ఏంటంటే ఇగత్పురి అని ఆ ప్లేస్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ ఏంటంటే జైన్ భవన్ అని మంగళ కార్యాలయం ఆ ప్లేస్లో ఉన్నాం అనమాట. అది కూడా ఒక చిన్న ఆఫీస్ లాంటిది అనమాట. సో దాంట్లోనే రూమ్స్ అవన్నీ కూడా ఉండేవి, బాగానే ఉంది అలా. సో ఆ తర్వాత నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక ఘాట్ అనమాట. 2-3 ఘాట్స్ మనం చూడాల్సి వస్తుంది ఈ ట్రిప్లో. ఏంటంటే ఇలా నడవడంలో పదయాత్రలో ఒకటి ఏంటంటే మనకి కసారా ఘాట్, నెక్స్ట్ ఏంటంటే గోటి సిన్నర్ ఘాట్ అనమాట. సో అది కూడా ఏంటంటే హైట్ ఉండదు కానీ చాలా కొండల మధ్యలోంచే వెళ్ళాల్సి వస్తుంటుంది అనమాట. సో అది కూడా కాస్త దూరమే ఉంటుంది. ఇది కూడా ఒక 40 kilometers నడిచామన్నమాట. ఇది నెక్స్ట్ డే అనమాట ఇది. సో ఇది నడవడానికి కూడా మాకు ఫుల్ డే కూడా పట్టింది అనమాట. అదే చెప్పాను కదండి, 1-2 రోజుల్లో కొంచెం ఎక్కువ నడవాల్సి వస్తుంది. మిగతా రోజులంతా 25 to 30 kilometers నడిచామన్నమాట. సో ఇదేంటంటే మధ్యాహ్నం ఒక ప్లేస్లో గోటి అన్నాను కదండి, గోటి సిన్నర్ రోడ్ అనమాట ఇది. అక్కడ ఒక దగ్గర హాల్ట్ చేసి ఒక శివ మందిర్ అనమాట, శివాలయంలో ఉన్నాం. చాలా బాగుండేది శివాలయం అన్నది, పెద్ద లింగం అనమాట, బాగుంది అది. సో ఆ తర్వాత అక్కడ కూడా స్టార్ట్ అయిపోయి నైట్ హాల్ట్ ఏంటంటే మెయిన్ గోటి ప్లేస్ అనమాట. గోటి అని ఒక ప్లేస్ అనమాట. అది ఏంటంటే ఘాట్ రోడ్డే, అది కూడా అక్కడ స్టే చేసామన్నమాట. బాగుండేది అక్కడ కూడా. సో నెక్స్ట్ డే గోటి నుంచి స్టార్ట్ అయ్యి మేము నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి ఒక లేడీ అనమాట. ఆవిడకే ఏంటంటే చుట్టూ పొలాలు అవి ఉంటాయి, పిల్లలందరితోనే ఉంటారు, మధ్యలో ఒక ఇల్లు ఉందన్నమాట. చాలా బాగుంది. ఆవిడ ఏంటంటే ఇలాగ పదయాత్ర చేసే వాళ్ళందరికీ భోజనానికి వాటికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్లేస్ ఇస్తారు, వాళ్ళ ఇంట్లో వండడం కానీ, బట్ ఏంటంటే బయట మనకి వండుకోవడానికి ప్లేస్ ఇస్తారు. చాలా బాగుందన్నమాట. అన్నిట్లోని వాటర్కి కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా పెద్ద ఆవిడ. సో ఆవిడ ఏంటంటే అక్కడ అన్నీ వాళ్ళ పొలంలోంచే వచ్చిన పళ్ళు కానీ లేదంటే కూరలు కానీ ఇవన్నీ కూడా ఆవిడే సప్లై చేసిందనమాట. సో అక్కడే వంటలు అవన్నీ చేసి మేము తిన్నాం అనమాట. చాలా బాగుండేది అది కూడా. సో అక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యి 4 గంటలకల్లా స్టార్ట్ అయిన తర్వాత నైట్ వరకు నడిచి మేము వెళ్ళింది ఏంటంటే సిన్నర్ రోడ్. సో గోటి సిన్నర్ అన్నది ఈ రెండు ఏంటంటే గోటి టు సిన్నర్ ఒక ఘాట్ రోడ్ అనమాట. సో ఇవి రెండు క్రాస్ అవ్వడానికి ఒక 2 days అయితే పడుతుంది. సో సిన్నర్ రోడ్లో ఒక ప్లేస్లో అది కూడా ఒక ఆఫీస్ అనమాట, విత్ రూమ్స్ అన్నీ ఉండేవి. అక్కడ మేము నైట్ హాల్ట్ చేసాము. సో ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా మనం ఏంటంటే స్టార్ట్ అయ్యి మేము వెళ్ళింది ఏంటంటే ఒక ఇల్లే అనమాట. అది కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే అన్నీ చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళకు కూడా ఇలాగే పొలాలు అనమాట. జనరల్గా మేము నడిచిందంతా కూడా చుట్టూ పొలాలు ఉన్న ఏరియాలోనే నడిచాం. ఒక 2 ఘాట్ ఏరియాల్లో తప్పితే మిగతావంతా కూడా లాస్ట్ రీచ్ అయ్యే వరకు, షిరిడి రీచ్ అయ్యే వరకు కూడా చుట్టుపక్కలంతా పొలాలు అనమాట. పొలాల మధ్యన రోడ్డు ఉంటుంది, అక్కడే నడిచామన్నమాట. సో అప్పుడు ఏంటంటే మేము వెళ్ళింది ఒక లేడీ ఇంటికి అనమాట. ఆవిడ కూడా అన్నీ మనకి సేమ్ ఇలాగే కూరలని పళ్ళని, నెక్స్ట్ ఏంటంటే లెంటిల్స్ అంటే మూంగ్ దాల్ అంటాం కదండి, పెసలు, అవి మనకి ఇచ్చారనమాట ఆ రోజు చాలానే. దాంతో ఫ్రెష్గా అనమాట ఉన్నాయి. దాంతో పప్పు చేశారనమాట ఆ రోజు, చాలా బాగుంది. సో అప్పుడు చెప్పారనమాట అక్కడ పండిన పెసలతోనే ఇవాళ చేస్తున్నాము అని చెప్పని అన్నారనమాట. అందుకే నాకు తెలిసింది. సో అది అయిపోయిన తర్వాత నైట్ ఏంటంటే వెళ్ళింది మేము ఒక మందిర్ అనమాట, ఒక గుడిలో ఉన్నాం అనమాట. అది గుడి దగ్గర ఏంటంటే చాలా పెద్ద హాల్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాగా పదయాత్ర చేసే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అక్కడ.
సో అక్కడే మేము స్టే చేసాం. సో ఆ తర్వాత నెక్స్ట్ మేము ఏంటంటే వెళ్ళింది ఆ రోజు అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరి ఒక హనుమాన్ గుడి అనమాట, ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అది కూడా ఒక ఆ గ్రామ ప్రజలలో ఒకళ్ళదన్నమాట ఆ గుడి. సో వాళ్ళే కట్టించారట, పాటిల్ అని ఆయన పేరు. సో ఆయన ఏంటంటే అక్కడ ఇలాగ పదయాత్ర చేసే వాళ్ళకి కూడా అలా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. సో భోజనానికి ఏర్పాట్లని అవన్నీ చేశారు మాకు, చాలా బాగుంది అక్కడ కూడా. సో మోస్ట్లీ ఏంటంటే దీంట్లో ఒక 4-5 ఏంటంటే వాళ్ళ ఇళ్ళల్లోనే మాకు ఉండడానికి ఇచ్చి మధ్యాహ్నం టైంలో భోజనానికి అన్నీ కూడా అక్కడ వండడానికి మనకు ఏర్పాటు చేయడానికి ఇస్తూ ఉండేవారు అన్నమాట, ప్లేస్ ఇస్తూ ఉండేవారు. చాలా బాగుండేది అలాగా. సో అక్కడ హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ అనమాట. సేవ అన్నది వాళ్ళు ఫస్ట్ ఉంటారన్నమాట, సాయి సేవ అన్నది ఎక్కువగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో ఆ రోజు అయిపోయిన తర్వాత అది అవుతూనే ఆ ప్లేస్ ఏంటంటే అది వావి అన్నమాట, మెయిన్ ప్లేస్. సో వావిలో మేము స్టే చేసి ఆ నెక్స్ట్ డే వావి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. సో వావిలో స్టార్ట్ అవ్వడం ఏంటంటే వావి టు షిరిడి ఓన్లీ 20 కిలోమీటర్స్ లాస్ట్ స్ట్రెచ్ అనమాట అది. సో వావిలో ఏంటంటే ముందే మాకు బిఫోర్ డే నైట్ వావిలో ఉన్నప్పుడే నైట్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఎవరంటే మన హెడ్ అనమాట, దీనికి హెడ్ అన్నది ఒకళ్ళు ఉంటారు కదండి. సో ఆయన పేరంటే రవి మోరే. సో అతను ఏంటంటే నైటే అందరికీ చెప్పారనమాట. సో నెక్స్ట్ డే ఇది ఓన్లీ 20 కిలోమీటర్సే, కానీ మనం ఏంటంటే మధ్యాహ్నం 1 లోపున అక్కడ రీచ్ అయిపోవాలి. సో ఎక్కడ హాల్ట్ అయితే ఉండదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్కి అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంతా రెడీ ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో అందరూ తినేయాలి అండ్ ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని అన్నారు. సో వావి టు షిరిడి ఏంటంటే 20 కిలోమీటర్సే, కానీ ఏంటంటే స్ట్రైట్ రోడ్ అనమాట, ఎక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ అవి ఉండవు. సో చాలా బాగుంది ఆ రోడ్ అయితే, చాలా బాగుంది వావి నుంచి షిరిడి వరకు. సో అందరూ కూడా ఏంటంటే ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మార్నింగే స్టార్ట్ అయ్యాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 3-3:30కి ఆ రోజు ఒక్కరోజు లాస్ట్ రోజు మాత్రం స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అందరూ కూడా 1-1:30కి లేచి స్నానం అండ్ ఈవెన్ అక్కడ ఆరతి కూడా ఇచ్చిన తర్వాతే బయలుదేరాం. 3:30-4కి బయలుదేరాం అనమాట. సో చాలా ఏంటంటే మంచు అది ఉంటుంది. సో రోడ్ అవన్నీ పెద్దగా ఏం కనిపించదు, మనం టార్చ్ లైట్స్ కానీ లేదంటే మన ఫోన్లో ఉన్న టార్చ్ పెట్టుకుని నడిచామన్నమాట. సో ఆ రోజు కూడా ఏంటంటే మార్నింగ్ ఒక 8:30-9:30 వరకు కూడా మంచు అలాగా కవర్ చేసే ఉండేదన్నమాట. షిరిడి ఏంటంటే కొంచెం డిసెంబర్లో చలి ఎక్కువగానే ఉంటుంది, కానీ చాలా బాగుందన్నమాట నడిచేటప్పుడు. సో మార్నింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత 9:30కి ఒక్క 15-20 మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం బ్రేక్ ఎప్పుడంటే ఒక 12:30కి అనమాట. కరెక్ట్గా 12:30-1 మధ్యలో అందరూ రీచ్ అయిపోయాం అనమాట. ఒక 15-20 మినిట్స్ ఇటు అటుగా అందరూ రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడ రీచ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి లంచ్ టైం అని అన్నారు. సో లంచ్ ఏంటంటే ఒక 2:30-3 వరకు కూడా లంచ్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, అంతే షిరిడి రీచ్ అయిపోయాము. బట్ ఇంకొక 3 కిలోమీటర్స్ తర్వాత మనకి దర్శనం ప్లేస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో లాస్ట్ 3 కిలోమీటర్స్ ఏంటంటే అందరికీ కూడా పల్లకి మోసే ఛాన్స్ ఇస్తారనమాట, ఒక 1-2 మినిట్స్ అలాగా. సో అందరికీ ఛాన్స్ ఉంటుంది. సో వెళ్ళిన మన గ్రూప్ అందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఏంటంటే పిల్లలందరూ కూడా వాళ్ళే అడ్జస్ట్ అయ్యి బాంబే నుంచి షిరిడి వరకు కూడా వాళ్ళే మోసారు. కానీ మధ్యలో మేము ఏంటంటే ఒక 2 మినిట్స్ అని 5 మినిట్స్ అలా తీసుకుంటూ ఉండేవాళ్ళం. సో బట్ మ్యాక్సిమం ఏంటంటే 90% పిల్లలందరూ మోసారు అనమాట. చాలా బాగా చేశారు వాళ్ళందరూ అసలు. సో లాస్ట్లో ఏంటంటే ఇలాగా ఒక 2.5 కిలోమీటర్స్ దగ్గర 3 కిలోమీటర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటూ అంతవరకు కలిసి వెళ్ళామన్నమాట. సో వావి నుంచి ఏంటంటే అదొకటైతే చెప్పడం మర్చిపోయాను. వావిలో ఒక హనుమంతుడి గుడి అన్నాను కదండి, అక్కడ ఏంటంటే మాకు ఒక భోజనం తర్వాత ఒక డాగ్ వస్తుందన్నమాట. ఎప్పుడూ కూడా అంటే నాకంటే ఇది ఫస్ట్ టైం ఈ ట్రిప్ అన్నది, పదయాత్ర అన్నది. వీళ్ళు ఏంటంటే పాస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి సేమ్ ఇలాగే చేస్తున్నారు. సో వీళ్ళకి బాగా అలవాటు అనమాట. సో చాలా ఏళ్ళ నుంచి వీళ్ళు సేమ్ ఈ ప్లేస్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకేం చేంజ్ ఉండదన్నమాట, వీళ్ళు ఫిక్స్డ్ ఉంటారన్నమాట. సో ఆ హనుమంతుడి గుడిలోనేమో వావిలో
ఒక డాగ్ అనమాట మాతో పాటు స్టార్ట్ అయ్యింది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట అది చూసి. ఏంటి ఇలా మనతోనే వస్తుందంటే, అంతే లాస్ట్ వరకు ఇంక మనతోనే వస్తుంది. సో నేను ఈ వీడియోలో కూడా పెట్టాననమాట. వావిలో ఆ మంచులోనే నడిచింది. మేము ఎక్కడుంటే అక్కడే ఉంది. మాతో పాటు భోంచేసింది. అలాగే మాతో ఆ పక్కనే పడుకుంది కూడా అనమాట. సో చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. సో అది చూడగానే, ఆ డాగ్ చూడగానే మేము అక్కడికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత అందరూ బయటికి వెళ్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నారనమాట, అయిపోయింది దర్శనం అయిపోయింది, ఇంకా నీ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనగానే అంతే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సో నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అసలు అంటే బాబా గారు అంతలాగా డాగ్లో అంటే అన్నిటిలోని అలా ఉంటారు అన్నది ఆ నిదర్శనం అనమాట. మనకు అక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో మనతో పాటు అలాగ నడిచిందనమాట. సో నేను వీడియోలో కూడా పెట్టాను, అది మీరు తప్పకుండా చూడండి. సో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం స్టార్టింగ్లో అయితే అనుకున్నాం కానీ చాలా కష్టం అవుతుందేమో అని. బట్ ఏంటంటే అందరూ కూడా మంచి హెల్పింగ్ నేచర్, చాలా సరదాగా ఉంటారనమాట. అసలు ఎవ్వరికి ఇలాగ కోపాలు వచ్చేయడం కానీ, ఒకళ్ళనొకళ్ళు ఏదైనా అనుకోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. భలే ఎంజాయ్ చేసాం అనమాట అంత 10 రోజులు కూడా. సో 31st కరెక్ట్గా మేము అక్కడికి రీచ్ అయిన టైం ఏంటంటే కరెక్ట్గా 3 o'clock అనమాట. సో ఈ లాస్ట్ 3 kilometers ఏంటంటే ఒక దగ్గర ఏంటంటే ఒక 1.5 hour పడుతుంది. ఎందుకంటే 3 kilometers అయినా అందరూ కూడా పల్లకి మోసుకుంటూ వెళ్తాం కాబట్టి. అండ్ దర్శనం దగ్గర రీచ్ అయ్యేసరికి మాకు 3:30 అలా అయిందనమాట. సో పల్లకి ప్లేస్ ఒకటి ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టేసి అక్కడ సాయి సేవక్ అని ఒక 4-5 ఉంటారు కదండి. వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్నారనమాట సాయి సేవక్ అని. ఎంత బాగా వాళ్ళు మాతో అంతా కోఆపరేట్ చేశారంటే, మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉండేవారనమాట. సో నిజంగా నేనైతే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత సేవ నిజంగా ఉందా అసలు అని చెప్పి నేనైతే అనుకున్నాను. అయితే ఎప్పుడూ అనుకునేది ఏంటంటే, నేను చాలా హెల్ప్ చేసేస్తూ ఉంటాను, వీళ్ళకి ఇది పెడతాను వాళ్ళకి అది పెడతాను అంటూను. కానీ అది అసలు నథింగ్ అనమాట. వీళ్ళ ముందు నేను చేసింది అసలు ఏమీ లేదు. నేను నిజంగా నా మనసుతో చెప్తున్నాను అనమాట. ఏంటంటే వీళ్ళంతా సేవ చేస్తున్నారు. అసలు భోజనాలు కానీ ఏవైనా సరే అనమాట, ఒక్కళ్ళు కూడా మనకందరికీ పెట్టిన తర్వాత వాళ్ళు లాస్ట్లో తింటూ ఉండేవారు అనమాట. సాయి సేవక్ అని దీంట్లో హెడ్ కొంతమంది ఉంటారు కదా, లైక్ రవి మోరే అని, విశ్వాస్ మోరే అని, ఇంకా చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే అందరూ లేడీస్ కూడా అందరూ తిన్న తర్వాత వాళ్ళు కూడా కూర్చుంటూ ఉండేవారు. నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట ఈ ట్రిప్లో. కొన్ని ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా మేము నేర్చుకున్నాం అనమాట. కొన్ని అడ్జస్ట్మెంట్స్ చాలా మనకి ఏంటంటే ఇంట్లో ఉండగా చాలా తక్కువ ఉంటాయన్నమాట. అవన్నీ నేనైతే నేర్చుకున్నాను, మేమందరం కూడా నేర్చుకున్నాము. అందరితో కలిసిమెలిసి ఉండడం అన్నది ఎప్పుడూ ఉంటాం, కానీ ఇలాగ కొత్తగా ఒక ప్లేస్కి వెళ్ళి ఎలా ఉండాలన్నది మనకి తెలియదు కాబట్టి వీళ్ళ దగ్గర కూడా అవి నేర్చుకున్నాను నేను. సో నెక్స్ట్ ఏంటంటే ఒక 3:30 తర్వాత 4 o'clock ఆ రేంజ్లో మేమందరం కూడా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో దర్శనం వెళ్ళే టైంలో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తారన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే సాయిబాబా గారికి ఫ్లాగ్ ఉంటుంది కదండి, జెండా, అది ఇస్తారు. సో అది ఒకళ్ళకి పట్టుకోమని, అలాగే పల్లకీలో ఉన్న పాదుక అంటారు కదండి, పాదాలు, స్వామివారి పాదాలు అనమాట, బాబా గారి పాదాలు. అవి ఏంటంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. నా చేతికి ఇచ్చారు ఆ రోజు, మీరు తీసుకెళ్ళండి అని. సో నేనైతే అస్సలు అనుకోలేదు అనమాట నా చేతికి ఇస్తారని. సో అలాగే మా హస్బెండ్ చేతికి ఏంటంటే అమ్మవారిది ఒక విగ్రహం ఇచ్చారు తీసుకెళ్ళమని లోపలికి. సో ఈ లోపలికి ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తామంటే అక్కడ బాబాగారి పాదాల దగ్గర మనవన్నీ పెట్టి ఇస్తారన్నమాట. సో సాయి పాదుక ఏంటంటే నా చేతిలో నేను తీసుకెళ్ళాను. అలాగే జెండా అన్నది లోపలికి వెళ్ళదు, కానీ అది కూడా సగం వరకు ఒకళ్ళు పట్టుకుంటారనమాట. ఇంకొకటి నెక్స్ట్ బాబాగారిది ఫోటో అనమాట, అది కూడా ఒకళ్ళ చేతిలో ఉంది. అలా అందరికీ ఒక్కొక్కటి, వినాయకుడు ఒకళ్ళకి ఇచ్చారు.
అలా అందరూ కూడా లోపలికి ఒక నలుగురు ఐదు తీసుకెళ్ళి ఫస్ట్ అలాగ వెళ్తారనమాట. వాళ్ళ వెనకాతల మిగతా వాళ్ళందరూ కూడా మనం వస్తారనమాట, వెళ్తూ ఉంటారనమాట. సో అది పాదుక ఏంటంటే నా చేతికి ఇవ్వడం కూడా నేను చాలా ఒకలాంటి మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో అది లోపలికి తీసుకెళ్ళాను. సో అక్కడ ఏంటంటే చాలా హైట్ ఉంటుంది కాబట్టి నేను అంటే జనాలు కూడా చాలా ఎక్కువ ఉండేవారు కాబట్టి మాతో వచ్చిన ఆయన అన్నారు నేను వాళ్ళకి ఇస్తానండి అని చెప్పి ఆయన లోపల అది ఇచ్చేసి మళ్ళీ నాకు ఇచ్చారు. సో అదొక మంచి ఫీలింగ్ అయిందనమాట బాబాగారు పాదుకలు పట్టుకోవడం అనేది. సో లోపలికి నడవాలి, చాలా నడవాల్సి వస్తుంటుంది. అయితే ఇంత నడిచి మనకి ఎంత కాళ్ళ నొప్పులున్నా కూడా బాబాగారు పాదుక ఏంటంటే నా చేతికి ఇచ్చిన తర్వాత లోపల అసలు అది పట్టుకుని అది చాలా వెయిట్ కూడా ఉంటుంది అన్నమాట. ఐ థింక్ దగ్గర ఒక 4 kilos to 5 kilos వరకు ఉంటుంది. ఆ టైంలో 4-5 kilos కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది కంప్లీట్గా మర్చిపోయాను అనమాట. ఇంకా అంత ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. సో ఫాస్ట్గా కూడా నడిచిన నాకు అసలు కాళ్ళ నొప్పులు అవన్నీ నేను మర్చిపోయాను, సైడ్లో పెట్టేశాను అనమాట. సో లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఏంటంటే ఆ పాదుకలతో వాటితో ఫొటోస్ తీసుకున్నాము. సో దర్శనం తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టారు. సో ఆ తర్వాత వాళ్ళకి చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. దర్శనం బాగా అయింది. అండ్ లైన్లో ఏంటంటే లోపల దర్శనంలో కూడా సెపరేట్గా మనకంటూ ఏమి ఉండదు. కానీ ఏంటంటే పెద్ద గ్రూప్ కాబట్టి పిల్లలందరూ కూడా సైడ్లో నుంచుని మనందరినీ లేడీస్ని పెద్దవాళ్ళని లోపలికి ఫస్ట్ దర్శనంలో పంపించి ఆ తర్వాత మా వెనకాతలే పిల్లలందరూ కూడా వచ్చారన్నమాట. భలే సపోర్టివ్గా ఉన్నారు. దీంట్లో ఏంటంటే మెయిన్ ఇది డిస్టెన్స్ ఏంటంటే ఫస్ట్ డిస్టెన్స్ చెప్తాను. ముంబై టు షిరిడి. సో టోటల్ ఏంటంటే 280 kilometers అనమాట. సో 300 అంటూ ఉంటారు, బట్ ఏంటంటే టోటల్ నేను చూసింది ఏంటంటే 280 kilometers. సో బోరివిలి టు షిరిడి. సో ఏంటంటే షాహాపూర్ అని ఇగత్పూరి అని ఇదే బై రోడ్ వెళితే అంటే బస్సులో అది వెళ్తే ఏంటంటే 6 hours పడుతుంది. మనం ఏంటంటే ఒక 9 days నడిచాం కాబట్టి సేమ్ డిస్టెన్స్ అనమాట 280 kilometers. సో ఆ తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే హెడ్ ఇదంతా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసింది ఎవరంటే రవి మోరే అని ఆయన అనమాట. అండ్ ఇంకొక ఆయన విశ్వాస్ మోరే. సో రవి మోరే ఏంటంటే స్కూల్లో ఒక టీచర్, కానీ ఆయనకి ఏంటంటే ఫిజియోథెరపీ అని అలాగే మెడికల్ దీంట్లో ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఉందన్నమాట. సో ఇవన్నీ ఇలాంటి ట్రిప్స్ కోసం ఆయన నేర్చుకున్నారు. సో చేతిలో ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికల్ కిట్ ఉంటుందన్నమాట. సో ఎవరికైనా కాళ్ళలో ఇంత నడిస్తే ఏంటంటే కాళ్ళలోనేమో బాయిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఆయనే అది బ్రేక్ చేసి కాళ్ళకు కట్టడం అన్నది చాలా ఇంకా హెల్ప్ అనమాట ఇంకా ఆయన. అలాగే ఇంకొక పెద్ద ఆయన ఏంటంటే ఆయనకి అక్యుప్రెషర్ చాలా తెలుసు అనమాట, ట్రైన్డ్ అనమాట ఆయన. సో ఎవరికైనా కాళ్ళ నొప్పులు కంటిన్యూస్గా ఉంటూ ఉంటే అంటే ఇంతలా నడుస్తూ ఉంటే అంటే బాయిల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కాఫ్ మజిల్స్లో చాలా పెయిన్ ఉంటుందన్నమాట. సో పట్టేస్తూ ఉంటాయి కదా, అవి రిలీజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉండేవారు. సో నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఫుడ్. సో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈ మూడు కూడా మనకి ఎంత బాగా సప్లై చేశారంటే వాళ్ళు అక్కడే వండి ఫ్రెష్గా పెడుతూ ఉండేవారంటే వేడివేడిగా. సో ఆయన ఏంటంటే మహారాజాని ఏదో పిలుస్తూ ఉంటారు అనమాట. సో పేరు ఏదో ఉంది కానీ మహారాజాని పిలవడంతో అది మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కానీ ఒక్కరోజు కూడా ఎవరికి స్టమక్ ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా ఆయన అంత సింపుల్గా చాలా అందరికీ కడుపు నిండా భోజనం పెడుతూ ఉండేవాడు అనమాట. చాలా అతను చిన్నవాడే, అయితే ఏంటంటే వంటల్లో మాత్రం చాలా బాగా చేస్తూ ఉండేవాడు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంలా చేస్తూ ఉండేవాడు. ఒక్కళ్ళకి కూడా రిపీట్గా అనిపించలేదన్నమాట, అంత బాగుంది. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. సో పిల్లలందరూ కూడా వాళ్ళందరూ ఏంటంటే ఘాట్ రోడ్ అవన్నీ కంప్లీట్ అయితే చాలా హ్యాపీగా ఒక డాన్స్ అందరూ కూడా ఏంటంటే మరాఠీ డాన్స్ అని, కొంతమంది అంటే దీంట్లో గుజరాతీస్ కూడా అనమాట. సో ఇదేంటంటే కంబైన్డ్ ఆఫ్ మహారాష్ట్రన్స్ అండ్ గుజరాతీస్ అనమాట. సౌత్ ఇండియన్స్ అన్నది కొంచెం తక్కువే, ఓన్లీ మెయిన్ తప్ప ఒక 4-5 తప్ప ఎక్కడ లేరనమాట. ఓన్లీ మహారాష్ట్రన్స్ అండ్ గుజరాతీస్ అనమాట దీంట్లో కంప్లీట్గా. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మరాఠీ డాన్స్ అండ్ గుజరాతీ వాళ్ళ డాన్స్ అనమాట. సో ఈ రెండు చేసి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. సో ఘాట్ రోడ్ కంప్లీట్ అవగానే
రెండు మూడు సార్లు డాన్స్. అలాగే కొన్ని ప్లేసెస్లో కూడా డాన్సెస్ అవన్నీ పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అలాగే రోజు కూడా ఆరతి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు ఉంటుందన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ చెప్పవలసింది ఏంటంటే మా చెల్లి అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నాకు అసలు పదయాత్ర అన్నది నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ మా చెల్లి ఎప్పుడు ఒకసారి 2021 or 22లో ఎప్పుడూ అనుకుందనమాట పదయాత్ర చేద్దామని. కానీ ఒక్కరితో అయితే వెళ్ళలేదు. సో ఇలాగే ఏమన్నా గ్రూప్ దొరికితే వెళ్దామని అనుకుందనమాట. సో సడన్గా లాస్ట్ ఇయర్ గ్రూప్ ఉందక్క వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సర్లే మేము కూడా వస్తాము అని అన్నాం అనమాట మేమిద్దరం. అంతే, అంతకన్నా ఇంకెప్పుడు అనుకోలేదన్నమాట. ఇలాగ ఎన్ని రోజులు నడుస్తానని అనుకోలేదు. సో మేము కూడా వెళ్ళడం అనమాట. సో ఇది మా చెల్లి ఏంటంటే శైలజ తన పేరు. తను ఏంటంటే ఎక్కువగా నడవలేదేమో అని అనుకుందనమాట. ఎందుకంటే తనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ లైట్గా ఉన్నాయి. సో నడవలేనేమో అని అనుకుంది. కానీ చాలా బాగా నడిచిందనమాట. మధ్యలో కొంచెం డౌన్ అవుతూ ఉండేది కానీ బట్ మేనేజ్ అయిపోయిందనమాట. సో వీళ్ళందరూ హెల్ప్ వాళ్ళనమాట. సో సాయి సేవక్ అని అండ్ మిగతా అందరూ మనతో నడిచే వాళ్ళు కూడా వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసేవారు అనమాట. సో ఎంకరేజ్మెంట్ అనమాట అందరికీ, ఇలా చేస్తే బాగుంటుంది. దాంట్లో అనిల్ అని ఒక అబ్బాయి అనమాట. సో నడిచే టైంలో మనకి ఏమేం షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోవాలి, ఆ తర్వాత నీ బెల్ట్ అనేదో అంటారు కదా, నీ క్యాప్స్ అనేవో అవి కూడా పెట్టుకుంటే మీకేమీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఇలా అనమాట. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట. చాలా మంచి పిల్లాడు అనమాట. మంచి హెల్పింగ్ నేచర్ కూడా అనిల్ అని ఒక అబ్బాయి. సో ఇలాగా తను చాలా హ్యాపీ అయ్యి లాస్ట్ రోజు ఏంటంటే చాలా సడన్గా అందరికీ ఏంటంటే సో అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి అలాగే సాయి సేవకుకి అండ్ మెయిన్ దీంట్లో రవి మోరే అని విశ్వాస్ మోరే అని వీళ్ళందరికీ కూడా చిన్న గిఫ్ట్స్ తనకు తోచినవి తీసుకుందనమాట. సో అలాగే తనకు ఒక ఆయన చాలా హెల్ప్ చేశారు. కాళ్ళ నొప్పులు అంటూ ఉంటే అక్యుప్రెషర్ అన్నాను కదా దాంట్లో అనమాట. సో భలే హెల్ప్ చేశారు మా చెల్లికి మాత్రం ఆయన. సో ఆయన అసలు మర్చిపోలేదనమాట. ఆయనకైతే సన్మానం అయితే చేసిందనమాట. చాలా హ్యాపీ అయిపోయింది. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగా అందరికీ ఇవ్వడం అన్నది లాస్ట్ అనమాట. ఈ మీటింగ్ లాస్ట్ ఇంకా. సో దీని తర్వాత బస్సు ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయి మధ్యలో ఆపి లంచ్ టైంలో అనమాట. లంచ్కి కూడా ఏంటంటే యాక్చువల్గా అందరూ బయట తిందాం అనుకున్నాం కానీ మహారాజ్ అన్నది ఏంటంటే నేను చేసేస్తాను మధ్యలో ఒక దగ్గర ఎక్కడైనా అని అంటే ఈ ప్లేస్ మాకు దొరికింది. ఇది కూడా ఏంటంటే సాయి పదయాత్ర వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట ఈ ప్లేస్. సో మాకు కూడా అది ఇచ్చారు. సో అక్కడ వంట చేసి రెడీ పెడితే మేమందరం వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా భోజనం అయిన తర్వాత ఇలాగ అందరికీ చిన్న గిఫ్ట్స్ లాంటివి ఇచ్చింది మా చెల్లి. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడారనమాట, మా హస్బెండ్. ఆ తర్వాత తను చాలా బాగా మాట్లాడింది. దీని తర్వాత అందరూ కూడా స్టార్ట్ అయిపోయాం బ్యాక్ టు ముంబై అనమాట. సో ముంబై రీచ్ అయ్యే లోపల ఒక్కసారి టీ బ్రేక్ అది చేద్దాము అని అన్నారన్నమాట. సో మధ్యలో ఒక్క దగ్గర ఆగాము, ఒక 15 to 20 minutes అంతే. సో రాత్రి 7:30, 8 కల్లా అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. సో పదయాత్ర అన్నది చాలా బాగా జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే అందరూ పెద్దగా చేయలేకపోతారేమో, అనుకుంటే మాత్రం చేసేయచ్చు, చాలా ఈజీ అనమాట. అంటే ఈజీ అనను కానీ కష్టం అని కూడా అనను అనమాట. సో ఎవరైనా అనుకుంటూ ఉంటే మాత్రం నాకు మెసేజ్లో పెట్టండి, తప్పకుండా కమెంట్స్లో పెట్టండి. ఎవరికైనా వెళ్ళాలి అని అనిపిస్తే ఈ గ్రూప్ మాది ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఈ గ్రూప్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే తెలుగు అయితే ఎవరికి రాదు, అందరికీ హిందీనే వచ్చు. నేను యాక్చువల్గా ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నది కూడా వాళ్ళకి ఏం అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే నా ఛానల్ ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడాల్సి వచ్చిందనమాట, అందరికీ అర్థం అవ్వాలని. సో ఇప్పుడు కొంచెం సేపు నేను హిందీలో మాట్లాడి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తానమాట. तो रवि मोरे जी बहुत बहुत धन्यवाद, आपने हमको बहुत बहुत सपोर्ट किया है, और विश्वास मोरे भी, और हमारे लेडीज़ का इसमें बोलना है तो आशा बहन है, और वैशाली, हीना है, रंजन, और ताई और शैलजा। सर हम लोग ने तो बहुत बढ़िया एंजॉय किया है, रात के टाइम में बातें करते थे, और कभी भी ऐसा नहीं हुआ कि मैं एक नए जगह में आ गई और नए लोगों से मिल रही हूँ करके। इतना मुझे सबके साथ जुड़ गई हूँ, जेल हो गई हूँ, बहुत अच्छा लग रहा है। तो सबको एक को धन्यवाद है। टाइम मिला तो ज़रूर ये साल भी दिसंबर में मिलेंगे। तब तक धन्यवाद सबको। थैंक यू वेरी मच मोरे भाई और विश्वास मोरे भाई।
वैशु, हीना, आशाताई और स्पेशल थैंक्स टू राकेश। राकेश भाई बहुत अच्छा हेल्प किया है, और साई सेवक और सबको मेरा धन्यवाद।